ముఖ్యంగా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇమీడియట్గా చేస్తామని ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనించుతున్నారు. ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. ఎందుకంటే ఎన్నికలు ఇంకా అప్పుడే షెడ్యూల్ కూడా రాలేదు. మరి మంత్రులు పర్యటించడం, మరి అధికార దుర్వినియోగం పాల్పడము, మరి ఎన్ని అరాచకాలు సృష్టించారో ముందు ముందు కూడా జరిగే సందర్భం ఉంది. కాబట్టి మరి అన్నీ ప్రతిఘటించడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాము. మరి ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు. మరి ఆ విధంగా చేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడము. ఈరోజు మంత్రి గారు మాట్లాడుతూ మరి డిపాజిట్లు కూడా దక్కవన్నాడు. డిపాజిట్లు దక్కని పరిస్థితులు ఉంటే మంత్రులు తిరగాల్సిన రోజు 3-4 మంత్రులు తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి ప్రజలే స్వేచ్ఛగా ఓట్లేసే విధానం ఉండేది. అటువంటిది ఈరోజు మరి అధికారాన్ని ఉపయోగించి అధికార దుర్వినియోగం చేస్తున్నారు. అది ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా తగిన ఈ ఎన్నిక ద్వారా మరి వైఎస్ఆర్సీపీ మంచి మెజార్టీతో గెలిచి ప్రజలు కూడా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నంద్యాల శాసనసభ్యులు భూమారెడ్డి చనిపోయిన తర్వాత ఉప ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చనే ఉద్దేశంతో గత 25 రోజుల నుంచి పార్టీ మారిన శిల్పా మోహన్ గారు మారిన వెంటనే తెలుగుదేశం పార్టీలో ఒకరు కొట్టి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులకు కానీ ఇక్కడున్న లోకల్ నాయకులకు కానీ పూర్తిగా నంద్యాల వైఎస్ఆర్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందనే భయంతో దాదాపు 20 రోజుల నుంచి నానా రకాలుగా శిల్పా మోహన్ రెడ్డి అంచనాలు అనుకోండి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అనుకోండి, రకరకాలుగా నయన భయాన మొదలుపెడుతూ భయపిస్తూ బెదిరిస్తూ ఎన్నో రకాలుగా ఇచ్చేస్తూ వస్తున్నారు. ఎన్ని చేసినా ఎన్ని రకాలుగా భయపించినా కూడా నంద్యాల ప్రజలు ఏమంత ఆషామాషిగా లింగమంత్రులు గారు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కానుకగా ఇవ్వాలని చెప్పేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కూడా అందరూ కృషి చేయడానికి ఉన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా పోలీసుల వాళ్ళు కానీ మంత్రుల వాళ్ళు కానీ ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అందరికీ కూడా అండగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన సుబ్రారెడ్డి విషయంలో అందరం కూడా ఇద్దరు నాయకులందరూ కూడా కలిసి రావడం జరిగింది. ఆ కుటుంబానికి కూడా పార్టీ తరఫున కూడా ఎప్పుడు అండగా ఉంటాం. అలాగే ఏ ప్రభుత్వం ఎవరికి అవసరం వచ్చినా పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. మేమందరం కూడా ఖచ్చితంగా ఈ విధంగా 20 రోజుల నుంచి వాళ్ళు నంద్యాల ప్రజలు ఏ విధంగా చేశారో ఈ రోజు నుంచి కూడా మేము కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరం కూడా ఇక్కడే ఉండి జిల్లా నాయకులు అందరం కూడా ఉండి నంద్యాల ఎవరికి కూడా ఏ ఆపద వచ్చినా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ రాబోయే ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి డిపాజిట్లు రావాలి కానీ వైఎస్ఆర్సీపీకి అభ్యర్థి లేడు అనే ప్రచారం కూడా జరిగింది, మీకు అందరూ కూడా తెలుసు. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున అభ్యర్థిని నిర్ణయించిన తర్వాత ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ఊరికి వచ్చి ముస్లింలకు మైనార్టీస్కు పవిత్రమైనటువంటి మాసమైనటువంటి రంజాన్ మాసంలో ఇక్కడ ఇఫ్తార్ విందు ఆర్గనైజ్ చేసి 300 బస్సులు పెట్టి ఎక్కడెక్కడ ఉన్న ముస్లింలందరూ కూడా పిలిపించి వాళ్ళకి పాసులు ఇచ్చి మీరందరూ మీరందరూ కూడా సాక్ష్యం మీరే సాక్ష్యం విఐపి పాసులు ఇచ్చి కూడా ఆ రోజు కనీసం అంటే ఒక 5-6 మంది ముస్లిం సోదరులకు అందరూ కూడా లాఠీ చార్జ్ చేసి వెనక్కి పంపించిన ఘనత కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలు ఇక్కడ ఏదో అందరూ వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారని చెప్పేసి ఈరోజు మైనార్టీ వాళ్ళు తీసుకెళ్లి పదవులు ఇవ్వడం జరుగుతూ ఉంది. నిన్నలేమన్నా వెళ్ళిన వ్యక్తికి ఈరోజు ఒక ఉర్దూ అకాడమీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏదో కార్యక్రమాలు ప్రలోభ పెట్టేసి ఏదో విధంగా ప్రతి ఒక్కరిని కూడా లొంగ తీసుకుని అంటే డబ్బుకు ఈ విధంగా ఇచ్చి లొంగదీయడం, ఎవరు పదవి ఆశలు లొంగదీయడం, లేకపోతే భయం పెట్టి లొంగదీయాలని చెప్పేసి పద్ధతులలో ముందుకు వెళ్తున్నారు. ఎవరికి ఎవరు భయపడే సమస్య లేదు. ఇక్కడ మీకు అందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. బయట ఉన్న వాళ్ళు ఎవరన్నా భయపడి బయట ఉన్న వాళ్ళు ఏదైనా ఆలోచించాల్సిందే తప్ప ఈ ప్రాంత ప్రజలకందరూ కూడా క్షుణ్ణంగా తెలుసు. ఏది జరిగినా కానీ ప్రతి ఒక్కరికి కూడా మేము ఉంటాం. మేము ప్రతి ఒక్కరి గడప కూడా మేము వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఆ గడపలో కూడా మేము కల్పించి వస్తాం. ఈ రోజు మీరు అందరూ చూస్తున్నారు, ఈ రోజు మండలానికి 300 ట్రాక్టర్లు, కుట్టు మిషన్లు ఫ్రీ, అన్ని ఫ్రీ. ఈ రోజు ఆల్ ఫ్రీ పెట్టాడు అనమాట బాబు, ఆల్ ఫ్రీ. ఈ విధంగా ఆల్ ఫ్రీ పెట్టేసి ఎన్నిక కోసం అని చెప్పేసి ఈ రోజు జీవితం చేస్తున్నాడు. ఈ రోజు ప్రజలందరూ కూడా రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈ రోజు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు మళ్ళీ వచ్చే ఎన్నికలు కూడా ఇలా ఎన్ని కాన్స్టిట్యూన్సీలలో ఏమేమి ఫ్రీ ఇస్తారని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఆసక్తితో చూస్తున్నారు. కాబట్టి ఇదందరూ కూడా మేమంతా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మా కార్యకర్తలు ఏదైనా చిన్న అపకారం జరిగిన కానీ
మేమందరం కూడా సంసిద్ధంగా ఉంటాం. మేము ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా ఏదో ఎదుర్కొనేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను అందరి తరఫున మీడియా వాళ్ళకి కోరుతున్నాను, ఈరోజు అధికారులందరూ కూడా నిష్పక్షపాతంగా వాళ్ళు పనిచేస్తే గౌరవంగా ఉంటుంది. ఏదో పక్షపాత జోలికి వెళ్తే మాత్రం ఎక్కడైనా సరే రోడ్డు మీద కూర్చొని మేము ఎక్కడైనా కూర్చొని కూడా మేము ఎంత దూరమైన కానీ తీసుకెళ్లాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కాబట్టి ఏ దానికి కూడా వెరవాల్సిన అవసరం లేదు. మా కార్యకర్తలు మేము అండదండలుగా ఉంటాం. ఏ దానికైనా కానీ మేము ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 2014 నుంచి గమనించండి, ప్రభుత్వం బాధ్యత ఏమి పరిపాలన చేయడం. పరిపాలన తప్ప మిగతా అన్ని పని చేస్తున్నారు అన్నమాట. ఆ పరిపాలన ఒకటే చేయాల్సిన పని ఒకటే వాళ్ళు చేయడం. మొట్టమొదటి రోజు నుంచి ఏ పార్టీ నుంచి ఎవరిని ప్రలోభ పెట్టి ఎట్లా తీసుకుంటాం. ఇక్కడ స్థానిక ఎంపీ గారు అయితే బహుశా చరిత్ర సృష్టించారు. ఎందుకంటే అసలు ప్రమాణ స్వీకారం చేయకముందే పార్టీ ఫిరాయింపు. మరి ఆ రోజు ఎంపీ గారు ప్రెస్కి ఏమని చెప్పినారు, నేను నా పర్సనల్ కారణాల వలన మారినాను తప్ప వేరే ఎటువంటి కారణం లేదని. మరి ఈరోజు గమనించినట్లయితే అసలు ఎన్నికలు ఇంతవరకు అనౌన్స్ అయినా లేదు. 25 రోజుల నుంచి 3 వారాల పై నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా అందరు మంత్రులందరూ కూడా ఇక్కడనే చూస్తున్నారు. ఇంతవరకు అసలు ఎన్నికలు అనౌన్స్ కాదు. ఈ రోజు మీరు అడగొచ్చు, మరి మీరెందుకు వచ్చినారని. ఈ 3 వారాల నుంచి ఈ అల్లరి అలజడి ఇదంతా చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాకుండా సామాన్య ప్రజలందరూ కూడా నంద్యాలకు సంబంధించిన వాళ్ళు, సార్ ఇదేదో జరిగిపోతా ఉంది, ఇక్కడ ఏదో కరెక్ట్ గా లేదు, ఒక్కసారి మీరందరూ కూడా వచ్చి వాట్ ఈస్ వాట్ వాస్తవాలు కొద్దిగా తెలియజేయాల్సిన బాధ్యత ఉందంటే ఒక ప్రతిపక్షంగా బాధ్యత ఇక్కడ రావడం జరిగింది. అసలు ఇక్కడ ఎటువంటి ప్రచారం జరుగుతుందో ఒకసారి గమనించండి. ముఖ్యమంత్రి గారు వస్తారన్నమాట. అంటే 3 సంవత్సరాల పాపం రాయలసీమ కనపడలేదు. 3 సంవత్సరాల తర్వాత సడన్ గా ప్రేమ పుట్టుకొచ్చారు రాయలసీమ మీద. నంద్యాల అంటే ఎక్కడుంది అసలు ఎవరికి తెలియదు నంద్యాల ఎక్కడ ఉందని. ఇప్పుడు సడన్ గా ప్రేమ పుట్టుకొచ్చారు అనమాట. నంద్యాల ట్రాక్టర్లు, కుట్టు మిషన్లు, ఇంకా ఏమేమి ఇస్తున్నారు, ఏ విధంగా ప్రలోభ పెడుతున్నారు, కౌన్సిలర్లు ఏ విధంగా మారుతున్నారు, ఇవన్నీ మీరు గమనించడం. అసలు ఎంత అపహాస్యంగా అయిందంటే ఏ పార్టీ నుంచి ఎవరు ఎన్నికైనారు, ఏ పార్టీలో ఎన్నికైన వాళ్ళు ఈరోజు పదవులు ఎవరైతే ఉంటారో ఏమనుకున్నారు, ఎవరు ఎటువంటి పదవులు స్వీకరిస్తూ ఉన్నారు, అసలు నైతికత అనేది ఉందా లేదా రాజకీయంలోని అంత భ్రష్టు పట్టించినారు ఈ రాజకీయాన్ని. ఇది చాలక బెదిరించడం, అంటే ప్రలోభాలకు ఎవరైతే లొంగలో మళ్ళీ వాళ్ళని బెదిరించడం. ఈరోజు మీరు గమనియండి, ఒక వార్డు సభ్యుల దగ్గర పోవడము 50 మంది పోలీసులు కలిసి రైడ్ చేయడం. ఏముంటుందంటే ఒక సామాన్య మానవుల దగ్గర, అంటే ఎవరైతే లొంగలో వాళ్ళను బెదిరించుకునేదానికి ప్రయత్నాలు. ఇది చాలా అన్యాయకరమైన పరిస్థితులకి తీసుకొస్తూ ఉన్నారు. అయితే ఒకటి, అంత ఆషామాషిగా ఇక్కడ నంద్యాల ప్రజలు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు, నంద్యాల ప్రజలంతా అమ్ముడుపోతారని అనుకోవడము చాలా పొరపాటు. బహుశా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చాలా కాన్ఫిడెంట్ ఉన్నారేమో, ఇదేం పశువుల సంత కాదు, ఇదేం ఇక్కడేం కూరగాయల మార్కెట్ కాదు, మీరు ఇష్ట ప్రకారం చేసేదానికి ఇక్కడ ప్రజలందరూ చూసుకుంటే ఊరుకున్నారు. ఒకరో ఇద్దరు చేసిన పొరపాటు ప్రతి ఒక్కరు గమనించుకొని అంతకంటే ఇంకా ఎక్కువ హుషారైనారు తప్ప ఎవరు కూడా లొంగరని చెప్పి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే కాకుండా ఒక సామాన్య ప్రజానికం తరఫున మేము చెప్తూ ఉన్నాం. మొట్టమొదటిసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మారినప్పుడు పార్టీ ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అంత ఇరిటేట్ కావడం, ఆ రోజు బస్సు ఎక్కి ఇదేమన్నా పశువుల సంతన, వీళ్ళేమన్నా బర్రెలా, వీళ్ళేమన్నా గొర్రెలా, మరి ఈ రోజు ఏమో వీళ్ళందరూ మళ్ళా మార్చుకున్న వాళ్ళందరూ నువ్వే కదా చెప్పింది ఆ రోజు బర్రెలా గొర్రెలా అని చెప్పి. అంటే నీకు ఒక రూలు, వేరే వాళ్ళకి వచ్చేటప్పటికి ఇంకొక రూలు. ఒక ముఖ్యమంత్రి స్థాయిని ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నామన్న కొద్దిగా నేను 5,000 రూపాయలు ఇవ్వగలను, కాకపోతే 5,000 రూపాయలు ఒకవేళ ఓటుకి ఇస్తే మళ్ళీ నేను సంపాదించుకోవాలి కాబట్టి నాకు అది బుద్ధి ఉండదు. ఎవరన్నా మాట్లాడే మాటలేండి అసలు. అంటే నేను ఉద్దేశం ఏమనేది నువ్వు చెప్పగానే చెప్తున్నావు ముందరిని. అసలు ఎంత అన్యాయం అంటే ఈ రోడ్లు, ఈ పెన్షన్లు ఎవరైతే తెలుగుదేశం ఓటు వేయరో వాళ్ళు తీసుకోవద్దండి. ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? ఇదేమన్నా మీ కష్టార్జితమా? మీరేమన్నా సొంత ఆస్తి తెచ్చేమన్నా చేసినారా?
పోనీ మీరు దిగే రోడ్లు, మీరు ఇచ్చే పెన్షన్లు కూడా అన్ని ఈరోజు ప్రజలకు అందేదంతా కూడా మీరు ఇచ్చిండేదా? ఎవరు ఇచ్చింది? అసలు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏ స్థాయికి వచ్చినారంటే దాదాపు మర్చిపోయినారు. ఏమని? అసలు పరిపాలన పదవి అనేది మర్చిపోయినారు, ప్రజాస్వామ్యం అనేది మర్చిపోయినారు. ఈ రోజు చిన్న జన్మభూమి కమిటీ మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ఒకటి ఆలోచన విధానం. ఒక గ్రామానికి పోతే ఒక జన్మభూమి కమిటీ మెంబరు ఒక సామాన్య మానవుడు తన కష్టంతో తను ఇసుక దోలుకొని, తన కష్టంతో తన ఇటుక దోలుకొని, తన కష్టంతో తను సిమెంట్ కొనుక్కొని గవర్నమెంట్ ఒక రూపాయి సహాయం లేకుండా ఇల్లు కట్టుకుంటే ఈ పెద్ద మనుషులు పోతారు. వీళ్ళు అడిగేది ఏం తెలుసు, ఇసుక దోలుకుంటున్నారు కదా, మాకేమో ఏంది మాఫియా? అసలు ఏ స్థాయికి వచ్చినారంటే వీళ్ళని ఇంట్లో వదిలిపెట్టే కదా ఎక్కడైనా పెళ్లిళ్ళు జరిగేటప్పుడు ఆ పెళ్లిళ్ళు కూడా ఏదైనా మామూలు వసూలు చేసేటట్టున్నారు వీళ్ళు పోయి. ఆ స్థాయికి వచ్చినారు. ఎవరైనా కట్నాలు కానుకలు ఇచ్చుకుంటే మాకు రోజు ఇచ్చి పోటీ. ఇది అడకమైన వ్యవస్థ అంతే, అంతకంటే ఏం లేదు. మీరు బాగా గమనియండి అందరూ కూడా. అయితే ఇది ఎక్కువ సాగదు. ఎందుకంటే ఇప్పుడు జరగబోయే ఎన్నిక కూడా, ఈ ఎన్నిక ఇది కేవలం స్థానిక ఎన్నిక కాదు. ఈ ఎన్నిక రాబోయే జనరల్ ఎలక్షన్లకు ఇది ఒక నాందిగా స్టార్ట్ అవుతుంది. అంటే ఈ రోజు ప్రజలందరూ కూడా, నంద్యాల ప్రజలందరూ కూడా ఏం గమనించాలంటే రేపు పొద్దున జరగబోయే ఎన్నికల్లో ఒకవేళ తెలుగుదేశం పార్టీ అంటూ మరి ఎవరన్నా ఓటేస్తే వాళ్లకు తిరిగి వచ్చేది ఏమనేది ఈరోజు గమనించాలి. మాట మాట్లాడితే అబద్ధాలు, మాట మాట్లాడితే బెదిరింపులు, మాట మాట్లాడితే డామినేషన్, ఎక్కడే కానీ ప్రజాస్వామ్యం అనే పద్ధతి లేకుండా, ఎక్కడే కానీ ఒక సామాన్య మానవుడు సేఫ్టీతో బ్రతికేది లేకుండా, ప్రతి ఒక్క విషయానికి వాళ్ళు, వాళ్ళ పార్టీ, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ వాళ్ళ జన్మభూమి కమిటీల మీద డిపెండ్ అయ్యి బ్రతకాలి ఒక సామాన్య మానవుడు అనే పరిస్థితి తీసుకొచ్చినారు. అందుకని మీరు బాగా గమనించండి. మొన్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీ జరిగిందో 9 ముఖ్యమైన అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగిందో, ఆ 9 ముఖ్యమైన అంశాలలో ప్రతి ఒక్క చోట జగన్మోహన్ రెడ్డి గారు మరి చాలా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. ఎవరికే కానీ ప్రభుత్వం నుంచి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వచ్చే సహాయము కులాలకు మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఎవరి మీద ఆధారపడకుండా అర్హుడైన వానికి ఇంటికి చేరుతుందని చెప్పి చాలా ఖచ్చితంగా నిఖచ్చిగా చెప్పడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు సోషల్ మీడియా చూస్తే ప్రతి ఒక్క రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బెదిరించేది, కాంట్రాక్టర్లను బెదిరించేదే సోషల్ మీడియాలో వస్తుంది, సాయిబోలను బెదిరించేదే, మైనార్టీ సోదరులను బెదిరించేది సోషల్ మీడియాలో వస్తుంది, ఇంకోరిని బెదిరించడం సోషల్ మీడియాలో వస్తుంది. అయినా వాళ్ళకేం దిగులు లేదు, చీకు లేదు, చింత లేదు.